ప్రపంచ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన గూఢమైన వస్తువుల్లో ఒకటి ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అని పిలువబడే క్రీస్తు మృతదేహ ఆవరణం. ఈ వస్త్రంపై కనిపించే ఒక మానవ ముఖ చిత్రం, శరీర చిహ్నాలు, గాయాల గుర్తులు ఇవన్నీ యేసుక్రీస్తు శిల్వ వేయబడిన తర్వాత ఆయన దేహానికి ముడిపడ్డ రహస్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వస్త్రం సుమారు 14వ శతాబ్దంలో ఫ్రాన్స్లో మొదటిగా కనిపించింది. తర్వాత ఇది ఇటలీలోని ట్యూరిన్ నగరంలో సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ కేథడ్రల్లో భద్రపరచబడింది. ఇది యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన దేహాన్ని కప్పిన వస్త్రం అని విశ్వసిస్తారు. ఈ వస్త్రంపై కనిపించే మానవ రూపం అనేది కేవలం రంగు, చిత్రంలా కాకుండా ఆశ్చర్యకరమైన ప్రకాశ ఛాయలతో కూడిన ప్రతిబింబంగా ఉంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ఆ చిత్రంలో రక్తపు మరకలు, శిలువ వేయబడిన గాయాల గుర్తులు స్పష్టంగా ఉన్నట్లు కనుగొన్నారు. 1978లో అమెరికా పరిశోధకుల బృందం ష్రౌడ్ ఆఫ్ ట్రూత్ రీసెర్చ్ ప్రాజెక్ట్ పేరుతో ఈ వస్త్రాన్ని పరీక్షించింది. వారు కనుగొన్న ముఖ్య అంశాలు: వస్త్రంపై ఉన్న చిత్రం కళాకారుడు వేసిన పెయింటింగ్ కాదని, వస్త్రంపై నిజమైన మానవ రక్తపు నమూనాలు, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నాయి. ఈ ప్రతిబింబం ఏర్పడిన విధానం ఇప్పటి వరకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది ఒక అతీంద్రియ ప్రకాశ ప్రతిబింబమై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. క్రైస్తవ భక్తులు ఈ వస్త్రాన్ని యేసు పునరుద్ధానం సమయంలో వెలువడిన దివ్యకాంతి కారణంగా ఏర్పడిన ప్రతిమగా నమ్ముతారు. ఆ క్షణంలో వెలువడిన ఆత్మీయ శక్తి యేసు ముఖమని, ఆ వస్త్రంపై చెక్కి ఉంచిందని భావన ఉంది. కొందరు శాస్త్రవేత్తలు ఈ వస్త్రం 13-14వ శతాబ్ద కాలానికి చెందిందని చెబుతారు. మధ్యయుగ కాలపు మోసపూరిత అవశేషం అని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర పరిశోధనలు రేడియో కార్బన్ డేటింగ్ల లోపాల కారణంగా తప్పుగా తేల్చినట్లు సూచించారు. ష్రౌడ్పై ఉన్న ధూళి, పరాగ కణాలు మధ్యప్రాచ్యానికి చెందినవని విశ్లేషణలు చూపించాయి. ఇది యేసు జీవించిన కాలానికి అనుకూలంగా ఉంటుంది. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ కేవలం ఒక వస్త్రం కాదు, అది విశ్వాసం, శాస్త్రం, దైవ రహస్యం మధ్య ఒక సేతువు లాంటిది. ఆ వస్త్రం మనకు ఒక ప్రశ్నను వేస్తుంది: సత్యం కేవలం శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చా, లేక విశ్వాసం ద్వారానా అని. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది మానవ జాతి శాశ్వతంగా ఆసక్తిగా చూడబోయే రహస్యం. అది యేసు యొక్క పునరుద్ధానానికి నిజమైన ఆధారమా, లేక మానవ కళాఖండమా? సమాధానం ఇంకా తెలియకపోయినా ఈ వస్త్రం సత్యం, విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రతీకగా నిలిచింది.